మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి మానవాళి వినియోగిస్తున్న ఆహార పదార్థం బార్లీ. ఈ బార్లీ గురించి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు బార్లీ వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. అది ఏ రకంగా మనకు మేలు చేస్తుందని తెలవకుండానే తాగు. ఇంకా కొంతమంది అయితే నీకు వేడి తగ్గుతుంది, చలవ చేస్తుందని, కొన్ని సందర్భాల్లో ముక్కు నుంచి రక్తం గారిన, మలద్వారం నుంచి రక్తం పోతున్నా, వేడి చేస్తుంది, నీకు వేడి చేసింది, అందువల్ల నువ్వు బార్లీ తాగితే శరీరం చల్లబడుతుంది, వేడి తగ్గుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు మనకు చెప్పటం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. ఈ బార్లీని జావ కింద చేసుకోవచ్చు. బార్లీతో బ్రెడ్ కూడా, రొట్టెలు కూడా చేస్తున్నారు. దీంట్లో చాలా అధిక శాతంలో పీచు పదార్థం ఉంటుంది. ఇంకా విటమిన్లు అయితే విటమిన్ B1 థైమిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 సైనికోబాలమిన్, విటమిన్ C, విటమిన్ E సమృద్ధిగా లభిస్తాయి. బార్లీ ఒక రకంగా చెప్పాలంటే ఖనిజాల గని. ఎన్ని ఖనిజ లవణాలు ఉంటాయంటే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, సిలికాన్, క్రోమియం, కాపర్, ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఏ ఆహార పదార్థంలో కూడా మనకు లభించవు, కేవలం బార్లీలోనే. ఈ బార్లీ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి. అలాంటి వారు బార్లీ తాగచ్చా లేదా అని అనుమానం, నిశ్చింతగా ఎటువంటి అనుమానం లేకుండా బార్లీ వాడచ్చు. బార్లీ వాడటం వల్ల మీ షుగర్ పెరగదు, బార్లీ వల్ల మేలే జరుగుతుంది. బార్లీ వాడితే షుగర్ నియంత్రణ పక్కా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. మీ గత 3 నెలల చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఒక పరీక్ష ఉంది, దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష ఉంటుంది. అది చేస్తే 7 ఉంటే మీ నియంత్రణ బాగుంది. 9, 10 ఉండంటే ఏం లాభం లేదు. మీ మందులు సరిగా వాడటం లేదు, ఆహార నియమాలు పాటించటం లేదు, నియంత్రణ సరిగ్గా లేదు అని అర్థమవుతుంది. కనుక షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా HbA1c అనే పరీక్ష చేయించుకోవటం అలవాటు చేసుకోండి. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళు బార్లీ వాడితే బరువు తగ్గుతారు. ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వారి సలహా మేరకు థైరాయిడ్ టాబ్లెట్ల డోసు నిర్ధారణ చేసి వాడండి. 3 బార్లీ వాడితే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, LDL కొలెస్ట్రాల్ అని కూడా అంటారు, దాని పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. చిన్న వయసులోనే, మధ్య వయసులోనే హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. ఇక కోవిడ్ 2వ వేవ్ వచ్చిన వారు, ఆక్సిజన్ తగ్గి హాస్పిటల్లో చేరిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి రక్తము చిక్కగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. తొలి దశలో హార్ట్ అటాక్ను గుర్తించాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. 1 ECG, 2 గుండెకు స్కానింగ్ పరీక్షని 2D ఎకో పరీక్ష అంటారు, 3వది TMT ట్రెడ్మిల్ టెస్ట్. ఈ 3 పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందే పసిగట్టవచ్చు హార్ట్ అటాక్ అనే దాన్ని. బార్లీ వాడితే గుండెని పదిలంగా కాపాడుతుంది. 4 ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్యాన్సర్లే. ఈ క్యాన్సర్లకు కారణం పర్యావరణ కాలుష్యం, రైతులు పంటలు పండించడానికి ఉపయోగించే రసాయన ఎరువులు, చీడను పీడని నివారించడానికి ఉపయోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం. ఈ క్యాన్సర్లను నివారించే గుణం బార్లీకి ఉంది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్. పెద్దపేగు క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. జన్యుపరంగా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది కనుక, ఇంకా కొంతమందికి పెద్దపేగులో పులిపిర్లు, దీని వైద్య పరిభాషలో పాలిప్స్ అంటారు, అవి ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ అనే పరీక్ష చేయించుకోవాలి. కొలనోస్కోపీ అంటే లైట్ అమర్చిన సన్నటి పైపుని మలద్వారము ద్వారా పెద్ద పేగులోకి ప్రవేశపెట్టి అక్కడ ఏమైనా పుండు ఉందా, పులిపిరుందా అనే దాన్ని గమనించి, ఏదైనా పులిపిరో పుండు ఉంటే దాని నుంచి చిన్న ముక్కను తీసి బయాప్సీ అనే పరీక్షకు పంపటం ద్వారా తొలి దశలో క్యాన్సర్ని గుర్తించవచ్చు. ఈ పెద్దపేగు క్యాన్సర్లను అరికట్టడంలో బార్లీ తనదైన శైలిలో ఉపయోగపడుతుంది. 5
ఈ మధ్యకాలంలో 60-70 ఏళ్ళు దాటగానే దెబ్బ తగలకుండానే తొంటెముక ఇరిగిపోతా ఉంది. తుంటేమికి ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ ఎముకలో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల ఎముక పెళుసుదనం వల్ల ఇరిగిపోతాం. వీటికి తోడు ఈ ఆధునిక యుగంలో మరో కారణం కూడా ఉంది. గతంలో చెరువు నుంచి నీళ్లు, పంచాయతీ నీళ్లు, మున్సిపాలిటీ నీళ్లు లేదా బావి నుంచి నీళ్లు తాగేవాళ్ళం. అప్పుడేమి ఈ ఎముక పెళుసుదనం అనేది అంత సమస్యాత్మకంగా లేదు. ఎప్పుడైతే మనం ఆర్ఓ ప్లాంట్ నీళ్లు ఇంట్లో, వంటింట్లో ఆర్ఓ ప్లాంట్, వీటి వల్ల మన ఎముకలు పెడుసుదనం వచ్చి ఎముకలు వృద్ధాప్యంలో ఇరిగిపోవటము, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి అధికంగా వస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్ నీరుకు బదులుగా వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే ఆల్కలైన్ వాటర్ వాడాలి. బార్లీ వల్ల ఎముక దృఢత్వం వచ్చి సులువుగా, సునాయాసంగా ఎముకలు ఎరగవు. జీర్ణ ప్రక్రియని వేగవంతం చేసే గుణం ఉంటుంది. 7 రక్తపోటు, బీపీ. ఈ బీపీకి టాబ్లెట్లు అయితే తప్పనిసరిగా వాడండి. టాబ్లెట్లతో పాటు బార్లీ వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది. బీపీ ఉన్నవాళ్ళు చెమట పట్టే విధంగా వ్యాయామం చేయటమో, నడవటమో, లేదో శారీరక శ్రమ చేస్తే మీ బీపీ నియంత్రణ చాలా బాగుంటుంది. 8 మనము కోడిని కోసుకుంటే మాంసాహారులకు కార్జము, కాలేయం కింద చేదు అని తీసి బయట పారేస్తారు. ఆ చేదుని వైద్య పరిభాషలో గాల్ బ్లాడర్ అంటారు. చేదు తిత్తి, చేదు బుడ్డ, పిత్తకోశము, రకరకాల పేర్లతో దాన్ని పిలుస్తూ ఉంటారు. దాంట్లో రాళ్ళు ఏర్పడతాయి. గతంలో టైఫాయిడ్ రావటం వల్ల పిత్తకోశములో, గాల్ బ్లాడర్లో రాళ్ళు రావచ్చు. లేదు స్థూలకాయము, భారీకాయం ఉండి రక్తములో ట్రైగ్లిజరైడ్, కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు అక్కడ రాళ్ళు ఏర్పడచ్చు. అలాంటి రాళ్ళు పిత్తకోశము, చేదు తిత్తిలో, చేదు బుడ్డలో ఏర్పడకుండా నివారించే శక్తి బార్లీకి ఉంది. ఇక 9 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను నివారిస్తుంది. ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్, వీటన్నిటి కారణాల వల్ల వెంట్రుకలు ఊడిపోతా ఉన్నాయి. కుచ్చులుగా ఊడిపోతున్నాయి. తలలో చుండ్రున్నా ఊడిపోతుంటాయి. కోవిడ్ వచ్చినప్పుడు మందులు వాడినప్పుడు ఊడి, కొంతమందికి కోవిడ్ వచ్చి సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత కుచ్చులుగా ఊడిపోతున్నాయి. అలా వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది. వెంట్రుకలు నల్లగా, పొడుగ్గా, ఆకర్షణీయమైన జుట్టు మీ సొంతం అవుతుంది. కనుక కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది బార్లీ. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బార్లీని ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా, దీన్ని ఎన్నిసార్లు ఎప్పుడు తాగినా కూడా శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము. కనుక ఎటువంటి సందేహాలకు తావు లేకుండా కుటుంబ సమేతముగా బార్లీ జావ తాగండి. డాక్టర్లకు, హాస్పిటళ్లకు, మందుల షాపులకు దూరంగా ఉండండి.